టీసీసీ ప్రేక్షకులకు ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. తాడేపూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం అనంతరం దుర్గమ్మను దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే. గుంగటూరు ఎమ్మెల్యేగా పచ్చమట్ల ధర్మరాజు ప్రమాణ స్వీకారం, సభా మర్యాదను పాటిస్తానని వెల్లడి. సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ విమర్శలు అర్ధరహితం. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలి. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. విద్యుత్ వినియోగదారుల సమస్యలు 60 రోజుల్లో పరిష్కరిస్తాం. కన్జ్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం చైర్మన్ డాక్టర్ బి సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఉదయం తాడేపూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఆయన తమ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి అమరావతిలోని అసెంబ్లీలోకి తొలిసారిగా అడుగుపెట్టారు. ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి బొలిశెట్టితో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి వెండిపళ్ళెం సమర్పించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి కుటుంబ సభ్యులకు కమిటీ వారు అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందించారు. శ్రీ శ్రీనివాస్ బొలిశెట్టి శ్రీనివాస్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన బొలిశెట్టి శ్రీనివాస్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను కాపాడుతానని, పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గుంటూరు శాసనసభ్యునిగా పచ్చమట్ల ధర్మరాజు శుక్రవారం ఉదయం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ నియమాలకు కట్టుబడి ఉంటానని, సభా మర్యాదలను గౌరవిస్తానని ఆయన ప్రమాణం చేశారు. శ్రీ ధర్మరాజు పచ్చమట్ల ధర్మరాజు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన పచ్చమట్ల ధర్మరాజు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మాజీ సీఎం జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ హితవు పలికారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతిని నాశనం చేయడమే కాకుండా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయలేని
వైసీపీ ప్రభుత్వ అసమర్థతను ఆక్షేపించారు. ప్రత్యేక హోదాపై జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శాసనసభ ఎన్నికల్లో పరాజయం చెందిన తర్వాత దాని మీద పోస్ట్ మార్టం చేసుకోవాల్సిన మరి ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరనింద ఆత్మస్తుతి చేసుకుంటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆయన నిన్న మొన్న ఆయన మాటలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సింగిల్ డిజిట్కే వస్తారు. ఈయన చెప్పిన మాటలు వైనాట్ 175 అయిపోయింది. మళ్ళీ ఎన్నికలు ఇంకా 5 ఇప్పుడే ఎన్నికలు జరిగినాయి, 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాల తర్వాత రాజు ఎవరో మంత్రి ఎవరో అప్పుడు తేలుతుంది. కానీ ఇప్పటి నుంచే దాన్ని మొదలుపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు అంటాడు. అంటే నువ్వు 5 ఏళ్ళు నువ్వు మర్చిపోయావు. 5 ఏళ్ళు కాలగర్భంలో కలిసిపోయేలా చేశారు. 5 ఏళ్ళు పోలవరం ప్రాజెక్టుని కాలగర్భంలో కలిపేశాం. 5 ఏళ్ళు అమరావతిని పూర్తిగా బొందపెట్టేశాం. మరి ఈ రకంగా చేసిన తర్వాత ప్రజలు తీర్పిచ్చారు. ఆ ప్రజా తీర్పుని గౌరవించుకోకుండా ఈవేళ మీరు మాట్లాడడం చూస్తూ ఉంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా నేనైతే ఈ రకంగా విమర్శనాస్త్రాల్లో నేను చేయలేదు. ఎందుకు ఓడేమన్నది పోస్ట్ మార్టం చేసుకుని దాని మీద మీరు పోరాడితే మీకు తగిన ఫలితం వస్తుంది. అంతేగాని మొదట ఇంకా ప్రమాణ స్వీకారం కూడా పూర్తి కాలేదు. ఎమ్మెల్యేలుగా శాసనసభలో ఈవేళ కూర్చుంటూ ఉన్నారు. ఈ రకంగా చేయడం అనేది చాలా దౌర్భాగ్యం. ముఖ్యంగా మీ కింద నాయకులు కూడా దాన్ని అలాగే వ్యవహరిస్తారు. ఎందుకంటే నాయకుడు ఏం చెప్తే కింద ఉన్న నాయకులు అందరూ కూడా ఆ రకంగానే వెళ్తారు. ఇది ఎంత మాత్రం కూడా మీకు మీ పార్టీకి మంచిది కాదని చెప్పి ఆలోచించండి. 151 సీట్లు ఇచ్చి మిమ్మల్ని అత్యున్నత శిఖరాల్లో కూర్చోబెడితే కానీ ఈవేళ మీరు అత్యంత దిగజారిపోయిన ముఖ్యమంత్రిగా మీరు నిరూపించుకుని 11 స్థానాలకి పరిమితమైన పరిస్థితి. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద 105వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 350 మంది పాల్గొని యోగా చేశారు. కార్యక్రమంలో యోగా గురువులు వింజమూరి మాధవరావు, కరిబండి రామకృష్ణ, బడుగు చంద్రశేఖర్, కారుమూరి పార్వతి కుమారి, పట్టణ ప్రముఖులు గ్రంథి సత్యనారాయణ, మకా శ్రీనివాస్, పట్నా రాంపండు, ఎర్రబండి సతీష్, కోట రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన రామకృష్ణ గురువు గారు శుభోదయం అండి. అందరూ ప్రారంభంలో ఒక పాట పడతారు, తర్వాత క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. యోగాలో మంచి నిష్ణాతులు ప్రపంచం బాగా చిన్నది. A for Ayurveda, S for Siddha, H. చెప్తారు, చెప్పినప్పుడు చేతులుగా అలాగడకి నొక్కులు కానీ అన్ని తగ్గుతాయి. స్టార్ట్ చేయండి. గురువులు చేస్తున్నారు తాడాసన. వాళ్ళు చేతులు ఎట్లా మీద పెట్టారు, ఎలా పైకి లేస్తున్నారు, మడమల క్రింద ఆంచకుండా ఒక యోగాసన. అది దేని కింద పనిచేస్తుందంటే వాళ్ళు ఆది ప్రణవనాదం అంటారు. మతాతీతంగా గట్టిగా చప్పట్లు కొడతాం. మెడలో పెట్టుకొని చాలా చక్కగా చూపిస్తున్నారు. వెరీ గ్లాండ్. ఏదో ఏ ప్రొఫెషన్ చేసినా యోగా టీచర్ అడిగిన పుష్పగుచ్చం ఇస్తున్నారు. చప్పట్లు కొడదాం. 9 సంవత్సరాల నుండి కమిషనర్ గారికి ఇలాంటి ప్రోగ్రాము స్కూల్లో పిల్లల నుంచి మనకి అలవాటు పెడితే వాళ్ళ లైఫ్ ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్ బట్టి ఒక్క యోగా సాధన చేసిన వల్లే 100 సంవత్సరాలు పైబడి జీవిస్తున్నారన్నది మన జగమెరిగిన సత్యం. 126 సంవత్సరాలతో స్వామి శివానంద గారు ఇంకా ఈరోజు యోగా చేస్తూ అందరికీ యోగా నేర్పుతూ ఉన్నారు. పద్మశ్రీ అవార్డు కూడా తీసుకున్నారు. అలాగే మొన్న 101 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ విదేశీ మహిళ ఇండియా వచ్చి 7 years ఏజ్లో యోగా నేర్చుకొని మధ్యలో గ్యాప్ ఇచ్చి 50 సంవత్సరాల వయసు నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి 101 సంవత్సరాల బతికి యోగా విద్య అనేది లాంగ్ లైఫ్
హెల్తీ లైఫ్, బతుకున్నంత వరకు చక్కగా ఆరోగ్యంగా ఉండాలన్నది యోగా తలకు లక్ష్యం. ఈ లక్ష్యం ప్రకారం అందరూ మనకి ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో యోగా పుట్టింది కాబట్టి, భారతదేశ సాంప్రదాయ యోగా శాస్త్రం ఉంది కాబట్టి, వేదాల నుంచి పుట్టింది కాబట్టి, ఇది పవిత్రమైనది కాబట్టి దీన్ని అందరూ అభ్యసించండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఈ అవకాశం నేను మున్సిపల్ ఇంజనీర్గా నేను యోగా నేర్చుకున్నాను కాబట్టి నాకు కమిషనర్గా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి అవకాశం దొరికిందని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం పిలిచిన వాళ్ళు, పిలవని వాళ్ళు అందరూ వచ్చి జయప్రదం చేసి ముందుకు నాకు ధన్యవాదాలు పేరున తెలుపుకుంటున్నామని. ప్రపంచ దినోత్సవ యోగా దినోత్సవం. దేహమేరా దేవాలయం అన్నారు. మన దేహమేనే మనకు ఆరోగ్యం. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేకూర్చిన మన మున్సిపల్ కమిషనర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మున్సిపల్ పాఠశాలలో కూడా యోగా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ మున్సిపల్ కమిషనర్ గారు చేపట్టిన తర్వాత పార్కులన్నీ అలాగే రోడ్లన్నీ కూడా స్వచ్ఛ భారత్ చేసినట్టు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఇచ్చేసిన పొరపాటులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో యోగా దినోత్సవాన్ని జెడ్పీ స్కూల్లోనే చేసేవారు, కానీ ఇప్పుడు అందరి చేత చేయించి అందరూ కూడా ఇంట్రెస్ట్ కలిగేలా చేసినందుకు ముందుగా యోగా గురువులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం. ముందు ఆరోగ్యం చూసుకున్న తర్వాత ఎంత డబ్బైనా చేయొచ్చు. కరోనా వచ్చిన తర్వాత మనకు నేర్పింది ఒకటే, ఆరోగ్యమే మనకు ముఖ్యమని. కాబట్టి ఈ యోగాని మనం తాడేపల్లికునే యోగా కింద చేయాలని మనం పెద్దలందరూ చెప్పినట్టు మనం అందరం కూడా ముందుకొచ్చి పిల్లలకి ముందు ఆదర్శంగా ఈ యోగాన్ని తీర్చిదిద్దారని కోరుకుంటుంది. మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు జరిగిన యోగా కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా మీరందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని యోగా కార్యక్రమంలో మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనందరూ కూడా ఆలోచన చేసుకుని యోగాన్ని మనం నిర్వర్తించుకున్నట్లయితే మన ఆరోగ్యం, మన మనసు, మన అందరూ అన్నీ కూడా పరిపూర్ణంగా ఉండి మన ఆరోగ్యం సంరక్షించుకోవడానికి యోగా ఒక సాధనంగా మీరందరూ మలుచుకోవాలని, అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టి యోగా కార్యక్రమాన్ని అంతర్జాతీయంగా ఈ ప్రపంచ దేశాల్లో ఈ కార్యక్రమం అందరూ కూడా చేసుకోవటం, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి అందరూ కోరుకుంటున్నారని కోరుకుంటూ, విద్యుత్ వినియోగదారుల సమస్యలను 60 రోజుల్లో పరిష్కరిస్తామని కన్జ్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం చైర్మన్ డాక్టర్ బి సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం తాడేపురం హౌసింగ్ బోర్డు సబ్స్టేషన్ వద్ద మండల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ముందుగా వినియోగదారులు తమ సమస్యలను 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. డిఈఎన్ వెంకటేశ్వరరావు, ఏడీఈ రామకృష్ణ పాల్గొన్నారు. ఫేస్ మీటర్ రాలేదండి, దానికి ఫైన్ వేసారండి. ఈ యొక్క కన్జ్యూమర్ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సత్వర న్యాయం కన్జ్యూమర్స్కి అందించాలనేటువంటి ధ్యేయం. కంప్లైంట్ వచ్చినటువంటి 60 రోజుల్లో తీర్పు అనేటువంటిది చెప్పడమే కాకుండా కాపీ అనేది ఆర్డర్ కాపీ కూడా కన్జ్యూమర్ ఇంటికి పంపించడం, ఆర్డర్లో ఉన్నటువంటి అంశాలని అమలు చేసేటువంటి బాధ్యత మళ్ళీ డిపార్ట్మెంట్ ఏపీపీడీసీఎల్ వారికి అప్పగించడం అనేటువంటి జరుగుతుంది. అయితే మామూలుగా కోర్టుకు వెళ్ళినట్టయితే తీర్పు ఎప్పుడు చెప్తారో ఎప్పుడు వస్తున్నటువంటిది కొంచెం అది సర్టనిటీ ఉండదు. కాబట్టి సత్వర న్యాయం రావాలన్నట్టయితే కోర్టుకు వెళ్ళే ముందు, వేరే ఫార్మ్కి వెళ్ళే ముందు డిపార్ట్మెంట్లోనే ఉన్నటువంటి ఈ యొక్క కన్జ్యూమర్ కోర్టుని కరెంట్ కన్జ్యూమర్ కోర్టు అని మనం మామూలుగా అనుకోవచ్చు. దీన్ని మేము CGRF అంటే కన్జ్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం దీని పేరు. ఇది విశాఖపట్నంలో ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ముందుగా టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి 1912 అనేది 1912 టోల్ ఫ్రీ నెంబర్ కనుక తెలియజేసినట్టయితే కాల్ సెంటర్కి వెళ్తుంది, కంప్లైంట్ సెల్కి. అది వాళ్ళు మానిటర్ చేసి వితిన్ టైంలో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో పవర్ పోయింది అనుకోండి, రూరల్ ఏరియా అయితేనట్టయితే వితిన్ 6 అవర్స్లో మనకు పవర్ రిస్టోర్ చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంది. ఒకవేళ కనుక ఫర్ వన్ రీజన్ ఆర్ అదర్ 6 గంటల్లో పవర్ మనకి ఇవ్వలేకపోయినట్టయితే డిపార్ట్మెంట్ వాళ్ళు కన్జ్యూమర్కి నష్టపరిహారంగా రోజుకి 200 రూపాయలు పే చేయాలని చెప్పి రూల్స్ ఉన్నాయి. అది SOP నామ్స్ అంటాం. అలాగే ప్రతి పనికి కూడా ఇంత టైం అనేటువంటిది, ఇన్ని రోజులు అనేటువంటిది నిర్దేశంగా చెప్పబడింది. ఆ యొక్క ప్రకారం డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేయాలి. ఆ ప్రకారం పని చేయకున్నట్టయితే ఈ యొక్క కాంపన్సేషన్ అనేటువంటిది ఇచ్చి తీరాలని చెప్పి రూల్స్ అవి ఉన్నాయి.
యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత భారతదేశానిదేనని నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక నిట్లో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం యోగా సాధనతో చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో యోగా శిక్షకులు డాక్టర్ శ్రీనివాస్ సంజారాణి, డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, అసోసియేట్ డీన్ డాక్టర్ కిరణ్ త్రిపర్తి, ఆచార్యులు డాక్టర్ వి సందీప్, డాక్టర్ రాముడు, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ యువరాజ్, డాక్టర్ జగన్మోహన్ రావు పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనల భీమారావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామంలో ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైవి ఆనంద్, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరు రాంప్రసాద్ చౌదరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కలిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యదర్శి కలింగ లక్ష్మణరావు, సర్పంచ్ దాసం వెంకటేశ్వర్లు, కొనతాల వెంకట్రావు, రైతు సంఘం నాయకులు బొద్దన ధనరాజు, కొల్లూరి నాగరాజు, వంక అప్పారావు, బండారు శ్రీనివాసరావు, ఎం లక్ష్మీపతి, గ్రామ రెవెన్యూ అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే దాన్ని ఏరువాకగా ఇవాళ పౌర్ణమి. ఇవాళ రైతులు తొలకరి వర్షం కురిసిన తర్వాత, భూమి తడిసిన తర్వాత వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టడం ఏరువాకగా మనం చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. రైతు పండించేటువంటి పంట మంచి దిగుబడి రావడం కోసం, అలాగే రైతాంగం చేసేటువంటి పనులకు సంబంధించినటువంటి పనిముట్లని, అట్లాగనే వ్యవసాయ రంగంలో ఉపయోగపడేటువంటి ఎద్దులు, గతంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ట్రాక్టర్లు వ్యవసాయ రంగంలో పూర్తిగా వాళ్ళకు ఉపయోగపడి వ్యవసాయం మంచి పంటలు పండి ఇవాళ రైతు బాగుండాలనేటువంటిది, రైతు పండించినటువంటి పంట ద్వారానే ఇవాళ ప్రజలందరికీ అన్నం పెట్టేటువంటి రైతు వ్యవసాయం బాగా పంట పండి మంచి దిగుబడి రావాలనేటువంటి దాంతో ఇవాళ ఏరువాకలో భాగంగా ఇవాళ వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టినటువంటి రోజు. అలాగే ఈరోజు పెంటపాడు మండలం ఆకుతేగపాడులో రైతు సంఘం, అట్లాగనే ఇతర రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఏరువాక నిర్వహిస్తూ ఉన్నాం. రైతు ఇవాళ వ్యవసాయం అనేటువంటిది దండగా అనేటువంటి పరిస్థితి ఇవాళ దేశవ్యాప్తంగా వచ్చింది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి రైతు కూడా ఏరువాక పౌర్ణమిని చాలా పండగ వాతావరణంలో జరుపుకునే పరిస్థితి పూర్వ రోజుల్లో ఉన్నాయి. ఇవాళ రోజులు వాతావరణంలో మార్పులు రావడం, ముందు వర్షాలు వెనక వర్షాలు రావడం వల్ల ఈ పనులు సకాలంలో ప్రారంభమైనప్పటికీ కూడా ఏదైతే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడం సంతోషం వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. దేశానికి అన్నం పెట్టే రైతు యొక్క సంక్షేమం పట్ల అన్ని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. గడిచిన ప్రభుత్వం మనం చూసాం, రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయితే ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న వామపక్ష రైతు సంఘాలతో మేము కూడా తెలుగు రైతు సంఘం తరపున ఎన్నో పోరాటాలు చేసాం. ఆ సమస్యలన్నీ మాకు తెలుసు కాబట్టి ఏదైతే రైతు సంఘాల యొక్క ఇతర నాయకుల యొక్క అభిప్రాయం కూడా తీసుకుని మా యొక్క ప్రభుత్వానికి విన్నవించి రైతుల యొక్క కష్టాల్లో కూడా మేము కూడా ఇవాళ తీర్చే విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ పౌర్ణానికి అనాదిగా రైతులు పూర్వం కాలం నుంచి కూడా అందరూ కూడా నాగలు పట్టి కరెక్ట్గా తొలకరిలో వర్షం పడటం, ఈ పౌర్ణానికి సాగు చేయటం వల్ల ఈ ఏరువాక పౌర్ణమి రోజున ఏరువాక సాగు అని ఒక పేరు కూడా వచ్చింది. అలాగే దీన్ని ఈ రోజుల్లో ముందు వెనక వర్షాల కారణంగా దానికి ఇది లేకుండానే ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు నారుమడి పోసి వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. కానీ ఈరోజు ఈ రైతు సంఘ నాయకులందరూ కూడా ఇది ఒకసారి గుర్తు చేస్తూ అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా ఈ రోజుని ఒక పండగ వాతావరణంలో చేసుకున్నట్లుగా అందరూ కూడా దీన్ని చేశారు. ఎందుకంటే రైతు అన్నది చాలా విలువైనది. ఎందుకంటే దేశంలో ఎవరైనా సరే రైతే రాజు అని చెప్తారు. కానీ వారి యొక్క సమస్యలు మన ముఖ్యమైన ఈ నాయకులు కొందరు వ్యక్తం చేశారు. ఎందుకంటే రైతు పండించి మద్దతు ధర రాక ఇలా ఏదైనా సరే టమాటాలు ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి, ఆకాశాన్ని అంటున్నాయి. కానీ ఇది పండించే రైతుకు మాత్రం ఏమీ లబ్ధి చేకూరట్ల. తాడేపురం గ్రామదేవత శ్రీ బలసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు.
మన బొల్సమ్మ అమ్మవారి దేవస్థానం నందు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేషమైన పూజలు అలంకారాలు అవి నిర్వహించడమైనది. ఈరోజు మనకి అన్నదానానికి విరాళిచ్చిన దాతలు శేషాల నాగేశ్వరరావు గారు, సూర్యవతి గారు 12,000 రూపాయలు ఇచ్చారండి. మనం ప్రతి శుక్రవారం 1000 మందికి అన్నదానం చేస్తాము. అలాగే తంగెల్ రామాంజనేయులు గారు 10 కేజీలు ఉల్లిపాయలు, నిడదవోలు సత్యనారాయణ గారు 52 కేజీలు బియ్యం, దారపరెడ్డి వెంకట నాగ పవన్ కుమార్ గారు 26 కేజీలు బియ్యం, ఇంకా చాలామంది భక్తులు విరాళాలు కూడా సమర్పించారండి. 100, 200, 500 అలా 1000, 1116 ఇలాగా ఇచ్చేశారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని ఇక్కడ విశేషంగా నమ్ముతారు. కావున అన్నదానానికి ఇంకా భక్తులు ఎవరైనా విరివిలుగా విరాళాలు ఇచ్చి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతారు. సమస్త జగత్తుని తన అనుగ్రహ దృష్టితో సర్వకాల సర్వావస్థల యందు కాపాడేటటువంటి తల్లి శ్రీ 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 బలుసలమ్మ అమ్మవారు. ఆ అమ్మవారి దివ్య దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి విశేష కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, అనేకమైనటువంటి అభివృద్ధి పనులు ఇక్కడ జరుగుతూ ఉండడం అమ్మవారి యొక్క శక్తికి నిదర్శనంగా మనం పేర్కొనవచ్చు. అలాగే కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పతరువు శ్రీ 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 బలుసలమ్మ అమ్మవారు. ఆ అమ్మవారికి 9 శుక్రవారాల పాటు 9 ప్రదక్షిణాల చొప్పున 9 వారాలు చేసి 9వ వారం అమ్మవారికి మీ దోసిటితో కుంకుమ సమర్పణ చేసి మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలను నెరవేర్చుకునేటువంటి సదా అవకాశాన్ని అనేక మంది భక్తులు ఇక్కడ ఆలయంలో సద్వినియోగం చేసుకుంటున్నారు. తాడేపురం ఈలువరలక్ష్మి మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్లో శుక్రవారం విద్యార్థులకు పుస్తకాలు, కిట్స్ జనసేన పట్టణాధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, టీడీపీ పట్టణాధ్యక్షులు పట్నం రాంపండు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు ఎర్రబండి సతీష్, నిమ్మకాయల యూత్ అధ్యక్షులు నిమ్మకాయల సత్యనారాయణ, జనసేన నాయకులు సజ్జా సుబ్బు, పిడుగు రామ్మోహన్, పైబోయిన చిన్న వెంకటరామయ్య, రాకుర్తి కిరణ్ సామశంకర్, మద్దాల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి అందరికీ కూడా ఏదైతే స్కూల్లో లేని వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ కళా స్కూల్లో అందరూ కూడా ఇక్కడ బుక్స్, మరి ఏదైతే షూస్, టై, ఏదైతే మరి ప్రైవేటు కాన్వెంట్లు ఉంటాయో ఆ కాన్వెంట్లో వేసుకునే పిల్లలకి ఏదైతే ఇస్తారో దాంట్లో భాగంగా ఇప్పుడు మన ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలు అవే బుక్స్, అవే షూస్, మరి టైలు అన్నీ పెట్టుకుని వాళ్ళకి ధీటుగా మీరు ఉండాలని చెప్పి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి మరి మీకు ఇవన్నీ వస్తుంది. మన తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేతృత్వంలో మరి ఇవాళ ఇక్కడ ఈలువరలక్ష్మి హై స్కూల్లో మరి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ కూడా ఏదైతే ప్రైవేట్ స్కూల్లో చదువుకునే కాన్వెంట్ విద్యార్థులు ధీటుగా మీరు కూడా ప్రభుత్వం మరి మన స్కూల్లో బాగా చదివి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని మరి ఉన్నతమైన స్థానంలో ఉండాలని మా అందరూ ఆకాంక్ష. ముందుగా ఉచిత పుస్తకాలు చాలా అంటే పేదలకు మాత్రం చాలా వాల్యుబుల్. మనం పుస్తకాలు ఎప్పుడు వస్తాయని మీరు అందరూ ఎదురు చూస్తున్నారా? ఇవాళ ఈ కార్యక్రమానికి ఎంతైతే ఎదురు చూస్తారో అంతలానే నైపుణ్యంతో కూడినటువంటి చదువుకోవాల్సిన బాధ్యత మనకు. ఇదే స్కూల్లో ఇంచుమించుగా 1000 మంది స్ట్రెంత్ ఉండి ఒక్కొక్క క్లాస్కి 3 సెక్షన్లు ఉన్నటువంటి సందర్భం నాకు తెలుసు. అంటే గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ చదువుకున్న వాళ్ళు. ఇప్పుడంటే ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి, కానీ ప్రైవేట్ స్కూల్స్ రాకముందు ప్రభుత్వ స్కూల్స్లో తాడేపల్లిగూడెంలో మంచి స్కూల్స్లో అంటే బాగా నైపుణ్యత కలిగినట్టు విద్య అందించే స్కూల్లో ఈ స్కూల్ కూడా ఒకటి. ఈలువరలక్ష్మి మెమోరియల్ హై స్కూల్ ఏమంటేనే ఒక పేరుకు రాంచిన పాఠశాలగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా మీ స్కూల్లో చదివిన వాళ్ళమే. అయితే ఆ రోజుల్లో నా వరకు అయితే నేను 10th వరకు చదవలేదు, కానీ మన స్కూలు 10th వరకు కూడా ఎంతో ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఈ రోజున ఎక్కడెక్కడ జాబులు చేస్తున్నారు. తాడేపూడి పట్టణంలోనే ప్రైవేట్ స్కూల్ కంటే బాగా ఫస్ట్ ర్యాంకులో వచ్చారు. అలాగే మీరున్న విద్యార్థులు కూడా వాళ్ళ తల్లిదండ్రుల కష్టాలు మీకు తెలుసు. ఆ కష్టానికి ప్రతిఫలంగానే మీ యొక్క విద్యార్థులు ఎంతో ఉన్నత వేగంగా చదివి ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశాలు మీకు రాబోయే రోజుల్లో భగవంతుడు ఇంకా కలగజేయాలని. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని విశేష పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 6 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జూలై 1వ తేదీన యజ్ఞం, యాగాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా అన్న సమారాధన జరుపుతామన్నారు.
శ్రీ దేవి మహంకాళమ్మ వారి ప్రతిరూప దేవాలయంలో ప్రతిరోజు కూడా నిత్య ధూప దీప నైవేద్యాలతో నిరంతరం కూడా పూజా కార్యక్రమాలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకి పాత్రలు అవ్వడం జరుగుతుంది. అలాగే జూలై 1వ తారీఖున అమ్మవారికి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున యజ్ఞ యాగాది కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు కూడా జూలై 1వ తేదీ సోమవారం ఉదయం నుంచి కూడా ఇక్కడ అమ్మవారి ఆలయం వద్ద నిర్వహించడం, ఆ యజ్ఞ యాగాదులు పూర్తయిన తర్వాత అన్న ప్రసాద వితరణ కూడా చేయాలని కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని ఆమె కృపకి పాత్రలు అవ్వాలని భక్తులందరినీ కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966 375 969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కోర్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235.
తాడేపూడెం శాసనసభ్యులుగా బొలిశెట్టి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం సందర్భంగా స్థానిక పడాల వరదరాశ్రమంలో శుక్రవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్వే సంఘం పూర్వ అధ్యక్షులు మండవల్లి నాగేంద్రరావు, వాసవి ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ గ్రంథి సత్యనారాయణ, ఆర్వే సంఘం అధ్యక్షులు కొర్లేపర్రాము, కార్యదర్శి నున్నా సుందరం, కోశాధికారి భోగవల్లి రమేష్, కొనగల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా మరియు తాడేపూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ రోజుని పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం మా పడాల ఆశ్రమం సభ్యులందరి తరఫున కూడా చేస్తున్నాము. శాసనసభ్యులు అందరూ కూడా ఈ రోజుని ప్రమాణ స్వీకారం చూస్తాం. చాలా ఆనందంగా సంతోషంగా జరుగుతుంది. అలాగే ఆ సందర్భంగా మన తాడేపూడడానికి మంచి రోజులు వచ్చాయని, ఆయన మంచి అభివృద్ధి చేసే సంకల్పం, అలాగే చైర్మన్గా ఉండగా తాడేపూడని అన్ని రకాలుగా చేస్తాం. అలాగే మనకి సమ్మర్ ట్యాంకు 2 ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. ఆయన చేతుల మీదుగా ఆ సమ్మర్ ట్యాంక్ కూడా అవ్వాలని, తాడేపూడు కూడా మరింత అభివృద్ధిలోకి వెళ్తుందని ఆశిస్తూ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారోత్సవ పురస్కరించుకుని వృద్ధులకి వృద్ధాశ్రమంలోనే మేము, ఎందుకంటే ఇంతకుముందు తాడేపల్లిగూడెం శాసనసభ్యులుగా ఎంతోమంది నెగ్గడం జరిగింది. ఎవరికి కూడా ఉన్న అందరికంటే డైనమిక్గా మెజార్టీ వచ్చింది. ఏం చేద్దంటే 62,000 చిల్లరే మెజార్టీ రావడం అంటే మామూలు కాదు. ఇది ఆయన కృషికి తగ్గ ఫలితం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా కరోనా టైంలో కూడా ఆయన బోళ్ళని సేవలు చేయడం, ఈ సేవలన్నీ గుర్తించి అన్ని రకాలుగా అమ్మవారు మా వాసవి మాత దర్శనం చేసుకోవడం కూడా ఆయన ఆ ప్రకారంగానే అమ్మవారు మంచి మెజార్టీ కూడా ఇచ్చిందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఆరికి ఆ భగవంతుడు ఆ వాసవి మాత త్వరలో మంత్రి పదవి కూడా వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. తాడేపూడెం నియోజకవర్గ శాసనసభ్యుడిగా నియోజకవర్గంలోనే ఎవరికి రానంత అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి ఈ తాడేపూడెం నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఈరోజు స్థానిక శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా అన్నయ్య గారు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దాని సందర్భంగా ఈరోజు తాడేపూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి పడాల గ్రామంలో జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ కూడా రోజు భోజన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జీవన సంధ్య యాజమాన్యానికి, అలాగే వారి కమిటీకి ప్రత్యేకంగా బొలిశెట్టి శ్రీనివాస తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసినందుకు ప్రత్యేకంగా బొలిశెట్టి శ్రీనివాసరావు గారి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తాడేపూడెం బస్ డిపో నుండి అరుణాచలగిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సు గురువారం రాత్రి బయలుదేరింది. డిపో మేనేజర్ వైఎస్ఆర్ మూర్తి, ట్రాఫిక్ ఇన్ఛార్జ్ సురేష్ బాబు, గ్యారేజ్ ఇన్ఛార్జ్ చిట్టిబాబు, పిఆర్ఓ విజయ్ కుమార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూలై 19వ తేదీన పౌర్ణమి అరుణాచలగిరి ప్రదర్శన ప్రత్యేక బస్సు ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భూపతిరాజు శ్రీనివాస వర్మను స్థానిక పాతూరు యూత్ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పాతూరు యూత్ సభ్యులు దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్లు శుక్రవారం శ్రీనివాస వర్మను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పెంటపాడు మండలం ముదనూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దత్తుప్రసాద్, పీటీ ఉమామహేశ్వరి, గ్రామ సర్పంచ్ బొద్దన ధాన్యలక్ష్మి, బీజేపీ నాయకులు నర్సి సోమేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు మూర్తి, ఇమ్మంది శ్రీనివాస్, దత్తు వెంకటేష్, నేతల ప్రవీణ్, బాదిగ మణికంఠ, పసుపులేటి అమ్మిరాజు, కట్టుంగ శ్రీను, తోట రామచంద్రం, కె గణేష్, శివనారాయణ, బొద్దన లక్ష్మీనారాయణ, దత్తు వినయ్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు 2014లో ఆయన ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ యోగాని ప్రపంచానికి పరిచయం చేయాలి అని చెప్పేసి వారి మంచి సంకల్పంతో ఇవాళ ఈ రోజున 195 దేశాల్లో యోగాని గుర్తించి ప్రపంచం అంతా కూడా యోగా డేగా ఇవాళ చేసుకోవడాన్ని నరేంద్ర మోడీ గారు యోగాని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. యోగాలో అన్నీ మిళితమై ఉన్నాయి. అంటే మనకి జ్ఞానం మిళితమైంది, జ్ఞానం మిళితమైంది, మనకి అపారమైన శక్తి సంపాదించుకోవడానికి ఒక మార్గం ఇందులో మిళితమైంది, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్
అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇవాళ లాస్ట్ మంత్ తోటి మెడిటేషన్ చేయించారు. మెడిటేషన్ చేయడం వల్ల మనలో ఉన్నటువంటి ఒక ఎటువంటి ప్రశాంతత వచ్చింది, చాలా రిలాక్స్గా ఉన్నాం. అప్పుడు ఆ టైంలో మీ విద్యార్థులు అందరూ కూడా విద్య మీద నాకు ఒక గోల్ ఉంది, ఎప్పుడైతే ధ్యానం చేసిన తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటారో ఆ సబ్జెక్ట్ మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఈ యోగా దినోత్సవాన్ని నరేంద్ర మోడీ గారి యొక్క గొప్ప ఉద్దేశం దీని వెనక ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని. ఈరోజు ఇక్కడ ఈ విధంగా స్టార్ట్ చేసిన మన యోగా దినోత్సవం ప్రతిరోజు కూడా కొనసాగాలి. మేడం, మీరు ప్రతిరోజు కూడా పిల్లలకి మన స్కూల్లో యోగా చేయించాలి కంపల్సరీ. ఎప్పుడో ఏదో ఆరోగ్యం ఇబ్బంది వచ్చిన తర్వాత కాదు, ప్రతిరోజు కూడా పిల్లలకి ఒక యోగా డే కండక్ట్ చేయాలి. ఈ రోజు మేము మర్చిపోకుండా ఉండాలంటే మా అందరి ఫోన్ నెంబర్స్తో మీరు గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవం అనే ఒక కార్యక్రమాన్ని ఇవ్వడానికి ప్రధాన కారణం ప్రస్తుతం ఉన్న మన లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్ నుంచి ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళే వాళ్ళైనా సరే తీవ్రమైన ఒత్తిడిలో బతుకుతున్నాం మనం. ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రధానంగా యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను రోజు చేయకపోవచ్చు కానీ కొంచెం నాకు కూడా యోగా టచ్ ఉంది. ఆ కార్యక్రమం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి తద్వారా మనం చేసే పనుల్లో ఇంకా ఉత్సాహంగా ముందుకెళ్లే వాతావరణం కనబడుతుంది. స్థానిక జోవనపాలెం రోడ్లోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం కోర్మిల్లి లోవా వరప్రసాద్ చాందిని దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. జోలపాలెం రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ రోజు 115వ వారం పురస్కరించుకుని శ్రీ కోర్మిల్లి లోవరప్రసాద్ గారు వారి సతీమణి గారి చాందిని గారి వాళ్ళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ కలగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా భక్తులకు చిన్న మనవి, మీ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే మా కమిటీ వారికి తెలియపరిస్తే మేము ఆ రోజున మీ పేరు మీద అన్నప్రసాదం వితరణ చేస్తాము. అలాగే ఈ ఎండ తాపానికి తట్టుకోలేకపోతున్నారు కాబట్టి మజ్జిగ కూడా మేము పోస్తున్నాం. ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ భక్తులకి మజ్జిగ పోస్తున్నాం 30 లీటర్ల దాకా. దానికి కూడా భక్తులు సహకారంతో. తాడేపురం శాసనసభ్యునిగా బొలిశెట్టి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం సందర్భంగా స్థానిక సౌత్రిపేట 15వ వార్డులో అడబాల రామారావు ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి స్వీట్స్ బాక్స్ పంపిణీ చేశారు. వార్డులో భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పత్యాల వెంకన్న, దూద్ భాష, పజ్జూరి శ్రీను, సమయం ప్రసాద్, వాసా శ్రీనివాస్, సోమ రౌతు, పెద్దిరాజు, గార్పాటి వేణు, చుక్కా ప్రసాద్, యాకోబు యాహోవా, రామ్ లక్ష్మణ్, పల్లెల మహి, పల్లెల వినయ్, నాయుడు, ప్రసాద్, గుండు సాయి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మన జనసేన పార్టీ విజయోత్సవ సభలో అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చినటువంటి మన తాడేపూగూడెం ఓటర్ మహాశయులకి అలాగే నియోజకవర్గ మహాశయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన శాసనసభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవంలో కూడా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన సౌత్రిపేట 15వ వార్డు నుంచి పేరు పేరున ఓటర్లందరికీ కూడా మనం అభినందనలు తెలియజేసే కార్యక్రమం రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున మనం ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి అభినందనలు తెలియజేసే కార్యక్రమం కూడా ఈ రోజున చేయడం జరుగుతుంది. అలాగే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో మన నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, వారిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని, గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలన్నింటినీ ఆయన అంతా విజయవంతంగా పూర్తి చేయాలని, వారి ఆయురారోగ్యాలతో మరింత ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సౌత్రిపేట వాసులందరికీ తల వంచి నమస్కరిస్తూ ఇంతటి మెజార్టీ ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతాభివందనలు తెలుపుకుంటున్నాం.
ఇంటింటికి వెళ్ళి ఈరోజు మా సంతోషాన్ని వాళ్ళతో పంచుకుని వాళ్ళందరికీ మిఠాయిలు పంచుతూ అందరినీ అభినందిస్తూ మంచి మెజార్టీ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతాభివందనలు తెలుపుకుంటాం. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ మరి ఎమ్మెల్యేగా మన ప్రీతమ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇవాళ అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఈ సంతోషకరమైన, ఆనందకరమైన ఈ సందర్భంలో మేము మా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇప్పుడు ఎన్నడూ లేటువంటి కనీ వినియోగ మెజారిటీ సుమారు 65,492 మెజారిటీ తాడేపల్లిగూడెం ప్రజలు ఇచ్చారు. అదేవిధంగా మా సౌత్రుపేట 15వ వార్డు ప్రజలు కూడా 1719 ఓట్లు మెజారిటీ అంటే ఇది ఎప్పుడు కనీ వినియోగ మెజారిటీ ఇచ్చినటువంటి సౌత్రుపేట ప్రజలకు అలాగే తాడేపల్లిగూడెం ప్రజలకు ముందుగా హృదయపూర్వక కృతజ్ఞాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తాడేపూడెం పట్టణంలో పట్టపగలు మోటార్ సైకిల్ దొంగతనానికి దొంగల ముఠాలు పాల్పడుతున్నాయి. గురువారం పట్టణంలో ఒక షాప్ ఎదుట ద్విచక్ర వాహనం పెట్టి షాజహాన్ అనే వ్యక్తి లోపలికి వెళ్ళాడు. తిరిగి బయటకు వచ్చేసరికి ద్విచక్ర వాహనం దొంగిలించబడింది. ఈ మొత్తం వ్యవహారం సీసీటీవీలో రికార్డ్ అయింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెళ్ళిపోగానే ఆటో ఆపేయండి, అదిగో ఆటో టైంకి వచ్చి ఆగినట్టు ఆగింది, ఆగకుండా ఆగింది. స్థానిక రామచంద్రపేటలోని ఆదర్శ బాలమందిర్లో యోగా డే వేడుకలు నిర్వహించారు. పండిట్ రవిశంకర్ గురూజీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్థానిక శాఖ నిర్వాహకులు చిక్కాల అంబికా ప్రసాద్ పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. గురు పూజ, యోగాసనాలు చేయించారు. యోగా ఫుడ్స్ అందించారు. ఈ కార్యక్రమంలో మేకా వెంకటేశ్వరరావు, కొర్లేపర్ కవిత, సతీష్, లక్ష్మీమూర్తి, శ్రీధర్, లక్ష్మిరెడ్డి, శానం గోవిందరావు, కారుమూరి వేణు, శ్రీనివాసరాజు, అడ్డాల అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి ఏదైతే సంవత్సరం పొడుగుతా ఉన్న ప్రతిరోజు కన్నా ఈరోజు సూర్యుడు ఎక్కువసేపు ఉంటాడన్నమాట. అందుకని ఈరోజే నిర్ణయించారు మోడీ గారు. మామూలుగా అయితే మనం ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేసుకుంటాం ప్రతి ఒక్కరు కదా. తర్వాత అందరం కలిసి కొన్ని పండుగలు చేసుకుంటాం. హిందువులు అయితే హిందూ పండుగలు, ముస్లిమ్స్ అయితే ముస్లిం పండుగలు, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ పండుగ. కానీ అందరూ కలిసి చేసుకునేది యోగా. ఎందుకంటే అక్కడ మనకి కులమత భేదం లేదు కదా. ఎందుకని శరీరానికి ఏమన్నా నొప్పి వస్తే ముస్లిమ్స్కి రాకూడదు, క్రిస్టియన్స్కి రావట్లేదు, హిందువులకి వస్తుంది, లేకపోతే హిందువులకి రావట్లేదు, అవన్నీ ఉందా ఎక్కడన్నా అంటే మనకి భేదం అనేది శరీరానికి లేదు. బయట పెట్టింది అది బయట వరకే చూడాలి. మనం లోపలికి తీసుకొచ్చాం అనుకో చాలా గందరగోళం అయిపోతుంది. అందుకని హెల్త్కి సంబంధించి చక్కగా మోడీ గారు మనకి యోగా డే పెట్టారు. యోగా డే ఎందుకు పెట్టారు? అలాగే ఆ సూర్యుడు అయితే ఎక్కువసేపు ఆ రోజు ఉంటాడు, అలాగా మన శరీరంలో ఆత్మ కూడా ఎక్కువ ఉండాలి అంటే మనం ప్రతిరోజు కూడా యోగా అభ్యాసం చేయాలి. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం అనేది తెలియాలి, ధ్యానం పట్ల అవగాహన కల్పించాలి, శాకాహారం పట్ల అవగాహన కల్పించాలి, పిరమిడ్ శక్తి గురించి తెలియజేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలని రూపకల్పన చేసి మరి విస్తృతంగా ప్రచారం చేస్తూ అందరికీ ఈ ధ్యానాన్ని అందించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వీరితో కలిసి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మరి ఎన్నో లాభాలు ఈ సాధన ద్వారా మనం పొందగలుగుతాం. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఎన్సీసీ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి గణపతిరావు ఆధ్వర్యంలో 56 మంది ఎన్సీసీ క్యాడెట్స్, ఆయుష్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మైనం సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు యోగాభ్యాసం చిరుప్రాయం నుండి అవలంబించుకోవాలన్నారు. కార్యక్రమంలో నాగార్జున యూనివర్సిటీ యోగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కరిబెండి రామకృష్ణ, యోగా ట్రైనర్ మద్దుల సుభద్ర, సంస్కృతోపాధ్యాయులు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. భీమడోలు హైస్కూల్లో విద్యాశాఖ, బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో యోగా డే కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ భారతదేశాన్ని యోగా గురువుగా తీర్చిదిద్దిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో భీమడోలు ఎంఈఓ భాస్కర్ కుమార్, పాఠశాల హెచ్ఎం అహ్మద్, బీజేపీ మండల ఇన్ఛార్జ్ శరణాల మారుతిరాణి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మత్తి శ్రీనివాస శాస్త్రి, భీమడోలు మండల అధ్యక్షులు ప్రవీణ్ పటేల్, బీజేపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వెజ్జు ధర్మరావు పాల్గొన్నారు.
గారిని కానీ అట్లా ప్రతిరోజు శరీరాన్ని మన యొక్క మనసుని ఏకతాటికి తీసుకురావాల్సినటువంటిది ఉంటుంది. మన భారతదేశంలో అందరికీ చాలా సులువుగా ఎవరికి వారు వారి ఇంటి వద్దనే వారు ఉన్న చోటనే ఎటువంటి ప్రత్యేకమైనటువంటి పరికరాలు కానీ ప్రత్యేకమైనటువంటి వస్తువులు కానీ అవసరం లేకుండా శరీరాన్ని మనసుని ఏకాగ్రతంగా చేయగలిగేటువంటి ఒక ప్రక్రియ యోగా. అనేక గొప్ప కార్యక్రమాలు చేసిన పరిస్థితి, వాటన్నిటిని మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకురావడం కోసమే మరలా అంతర్జాతీయ యోగా దినోత్సవం చేయటం. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు 2015 నుంచి ఇప్పటి వరకు ఇంచుమించుగా 177 దేశాల్లో ఇది ఆచరిస్తున్నారు. తాడేపుడం ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ సంస్థకు చెందిన పెంటపాడు మండల రాచర్లలో త్రిబుల్ ఎఫ్ స్వాభిమాన్ ఫౌండేషన్లో అనాథాశ్రమంలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఇన్ఛార్జి వేముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పడమర వెప్పర్రు నెంబర్ 1 స్కూల్లో శుక్రవారం విద్యార్థులకు స్కూల్ బుక్స్, బ్యాగ్స్, పెన్నులు, పెన్సిల్ గ్రామ పెద్దలు గంటా సుబ్రహ్మణ్యం సహకారంతో వీటిని పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పసలకొండ టి జయలక్ష్మి, పసల పెదకాపు, శ్రీరామమూర్తి, చంద్రశేఖర్, రామకృష్ణ, అమ్మిరాజు, సత్యనారాయణ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, గ్రామాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్గా మా యువ నాయకుడు లోకేష్ గారు ఉన్నారు. గ్రామ అభివృద్ధితో పాటు విద్యా అభివృద్ధి కూడా పరుగెట్టిస్తారని మనందరం నమ్ముతూ వాళ్ళపై విశ్వాసం ఉంచి గ్రామ అభివృద్ధి మొత్తం అందరం కలిపి చేసుకుందాం. ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు. ఎవరు ఏ మంచి పని చెప్పినా చేస్తాకి ముందుండి మేమందరం ఎదురుకొస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. మన స్కూలు బొత్తిగా ఎలా పడితే అలా ఉంది, అసలు దారుణంగా ఉంది. ఓ నాడు వచ్చి ఏమన్నా మాస్టారు దీనికి పెయింట్లు వేద్దామని అంటే సరే అండి చేయిందాను అంటే చేయించాను అన్నారు. పెయింట్లు 18,000 ఎట్టి నేను పెయింట్లు చేయించాను. చేయితే తర్వాత లోన్ కూడా కదా నేనే వెళ్ళి చూసేవాడికి లోన చాలా సరిగ్గా ఉంది, వైట్ వాష్ వేయాలి అబ్బాయి పెయింటర్లు అని చెప్తే అబ్బాయి అవన్నీ దొరుకుతాను కానీ వేస్తాక వేయలేదంటే పెయింటర్లు అంటే ఒకనాడు నైటు ఆయన ఉండిపోయి మొత్తం తలుపులు వేసేసుకుని శుభ్రంగా దులిపేసేసి అన్నీ శుభ్రం చేసి ఏమన్నా పొద్దుటిగా అయిపోయిందంట. ఇదేంటంటే మనుషులు పెట్టలేదు కదా ఎప్పటికీ అయిపోయిందండి అన్నాను. లేదంటే చేసేసామని చేసి ఎలా చేశారు చెప్పండి అంటే చెప్పలా. తర్వాత ఎవరిని అడిగితే ఇలాగా ఆయనే రాత్రి నుండి శుభ్రంగా తలుపులు వేసేసి శుభ్రంగా దులిపేసి ఎదురు మళ్ళీ మన్నాడు పొద్దుటే వైట్ వాష్ చేయించి ఉద్యోగం చేస్తుంటే అంత నిబద్ధత ఉండాలి. అలాంటి వాళ్ళు డొనేషన్ ఎవడో నేను కాపుతం కూడా చేస్తాడు, పెద్ద విషయం కాదు అది. ఆయన దగ్గర ఉన్న నిబద్ధతకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎయిర్షిప్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దోలం నాగరాజు ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువు బడుగు చంద్రశేఖర్ నేతృత్వంలో సభ్యులచే యోగాసనాలు చేయించారు. కార్యక్రమంలో ఎం సారథి, కె నరసింహమూర్తి, రాగిరెడ్డి ప్రసాద్, కెవి చలం, సత్యనారాయణమూర్తి, యోహాను తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంలో అతి పెద్ద రోజు అనమాట. అంటే పనులు ఎక్కువగా ఉండేటువంటి రోజు జూన్ 21. అదే డిసెంబర్ 22 రాత్రి ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ మోడీ గారు మనకి ఐక్యరాజ్య సమితిలో అందరినీ ఒప్పించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా డేని మనం జరుపుకుంటున్నాం. యోగా అనేది మన భారతదేశంలో పుట్టింది. నిజంగా కర్మభూమి, మన పుణ్యభూమిలో మనం పుట్టాము. ఈ యోగా అనేది మన ఋషులు మనకు అందించేటువంటి ఒక వరం. వాళ్ళు ముందే ఊహించి మన మానవులు ఎలాంటి అనారోగ్యాన్ని గురి కాకూడదని చెప్పేసి దాదాపుగా క్రీస్తు పూర్వమే 8,000 సంవత్సరాల క్రితం, అంటే 10,000 సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి మనకి అందించిన అద్భుతమైనటువంటి పతంజలి అష్టాంగ యోగాన్ని మనకు అందించారు. యోగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా మన సామాజిక జీవన విధానంలో, దైనిక జీవన విధానంలో యోగా చేయడం అనేది చాలా ముఖ్యం. యోగాయే మన యొక్క ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటిది. యోగా రుజువు చేసిన వారికి ఏ వయసులో మొదలు పెడితే ఆ వయసు అలాగే ఉండిపోతుంది. అందువల్ల మన ప్రతి కదలిక యోగాగానే ఉంటుంది. దాంట్లో ధ్యానం యోగాలో ఒక భాగం.
అలాగే మన కదలికలు కూడా యోగాలో ఒక భాగం. యోగా చేస్తే మన మన జీవన విధానంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. శ్రీ వాసవి జిఎంఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ విఎస్ఎన్ శ్రీనివాస్ అధ్యక్షతన ఈ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా యోగా ట్రైనర్ మైలవరపు శివదుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. కరస్పాండెంట్ లక్ష్మీనారాయణ, సునీల్ కుమార్, కె సత్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక రామచంద్రపేటలోని శ్రీకృష్ణ మందిరంలో జ్యేష్ఠ పౌర్ణమి పురస్కరించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. శ్రీ చింతామణి దేవికి వారికి గురుపాదుకులకు పంచామృత అభిషేకం, సహస్రనామార్చన జరిగింది. ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాడేపగూడెంలో దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో దీక్ష మత్తు మందుల పునరావాస కేంద్రంలో ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవస్థాపకులు మల్లిపూడి మిత్ర, ప్రముఖ సైకాలజిస్ట్, లాఫింగ్ యోగా థెరపిస్ట్ గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. దీక్ష మత్తుమందుల పునరావాస కేంద్రంలో ఉన్న ఇన్మేట్స్తో లాఫింగ్ యోగా చేయించారు. హాస్యయోగా అనేది ఇది శాస్త్రమే. ఇది శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి దీనికి. సహజంగా నవ్వినా, నవ్వు నటించినా, కృత్రిమంగా నవ్వినా, ఎలా నవ్వినా శరీరం నవ్వితే మనసు లేదా మెదడు ఎండార్ఫిన్స్ రిలీజ్ చేస్తాయి. డోస్ అని డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్, ఈ 4 రకాల ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే ఈ హాస్యయోగా అనేది కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్, అంటే గుండె కండరాలకే కవాటాలకే మంచి ఎక్సర్సైజు. మానసిక ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం పొందొచ్చు అన్నమాట. పావు గంట తక్కువ కాకుండా చేస్తే దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మీరు యోగాలో భాగమే ఇది. యోగాతో పాటు మీరు యోగా గంట చేసినా, ఎంతసేపు చేసినా, అలాగే జిమ్లో ఎక్సర్సైజ్ చేసినా, కనీసం పావు గంట హాస్యయోగా సాధన చేశారంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యాలు మెరుగుపడతాయి. యోగా అంటే సంస్కృత పదము యుజ్ అనే శబ్దం నుంచి పుట్టింది యోగా. యుజ్ అనే పదం అంటే కలపటము, అనుసంధానము చేయటము. ఈ అనుసంధానం చేయటం అంటే శరీరము, మనసు. శరీరం అనేది వేరు, మనసు అనేది వేరు. ఇక్కడ శరీరాన్ని, మనసుని రెండిటిని కలిపి ఒకే కేంద్ర బిందువు మీద లక్ష్యాన్ని ఏర్పరచుకొని మన శరీరంలో ఉన్నటువంటి రోగాలని నివారణ చేయటమే యోగా యొక్క ప్రముఖ లక్షణము. ఉంగుటూరు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుక్రవారంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సింధు, మధుబాబు, వైద్యాధికారి కస్తూరి శిరీష, యోగా శిక్షకుడు పెద్దిరాజు, జయలక్ష్మి, పాతూరి వంశీ, తల్లాప్రగడ భీమేశ్వరరావు, దివ్యాంగుల మండల సంఘం అధ్యక్షుడు రాంబాబు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉంగుటూరు నంబర్ 1 స్కూల్లో ప్రధానోపాధ్యాయులు పెద్దిరాజు పాల్గొన్నారు. పెంటపాడు మండలం ఆగుతీగపాడు గ్రామంలో శుక్రవారం యోగా డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ బుద్దాల ధనరాజ్, పంచాయతీ కార్యదర్శి దేవభద్ర నాగదేవి, మురళి, భవానీ, ఉన్నమాట్ల సూరిబాబు, సుధా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. యోగా యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడానికి భాగంగానే ఈరోజు మనం యోగా కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా పాశ్చాత్య నానూతికి అలవాటు పడిపోయి ఎక్సర్సైజ్ అనేది బాడీకి లేకుండా మన మనసుకి సంబంధించి, మెదడుకు సంబంధించి, బాడీకి సంబంధించి ఎటువంటి వ్యాయామం అనేది లేకుండా విచ్చలవిడిగా అనవసరమైన ఫుడ్ అంతా తినేసి రకరకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. అలాంటివి ఏమీ లేకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా మనం యోగా అనేది కనీసం 1 గంట, ఉదయం లేచిన వెంటనే 1 గంట యోగా అనేది, యోగాసనాలు అనేది వేయడం ద్వారా మన బాడీకి సంబంధించి మంచి ఆరోగ్యం చేకూరుతుందని మేము ఈ మూలంగా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో యోగా దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. సమగ్ర శిక్షణ అదనపు కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ ప్రతిరోజు యోగా దినచర్యలో భాగంగా అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షణ సహిత విద్యా సమన్వయకర్త సిహెచ్ సుబ్రహ్మణ్యం,
ఏఎంఓ రామకోటేశ్వరరావు, ఏఎస్ఓ చంద్రశేఖర్, సిఎంఓ చంద్రశేఖర్, ఎంఈఓ హనుమ, పిఎం పికే జ్యోతి, భవితా కేంద్ర ప్రత్యేక ఉపాధ్యాయులు ఎం చంద్రకుమారి, ఎస్కే బాలయేశ్వరయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి జ్యోతి, ఉపాధ్యాయుని కె కుమారి, మండల సిఆర్పి నానిబాబు తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండలం కాశీపాడులో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శేషు, బీజేపీ మండల అధ్యక్షులు కేవీ సుబ్బారావు, జనసేన నాయకుడు చింతా చరణ్, హెచ్ఎం ప్రసాద్, ఆరోగ్య సహాయకుడు నామాలరాజు, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తాడేపూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు కోరారు. పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో వార్డుల్లో మలేరియా మాసోత్సవాల సందర్భంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వార్డు ఆరోగ్య కార్యదర్శులు మేరీ, మంగతయారు, వెంకటలక్ష్మి, నాగమల్లి, పోసమ్మ, ఆరోగ్య సహాయకులు కాంతారావు, ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.